ఒక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన పట్టుకొని వైసీపీ చేస్తున్న రాజకీయం. మనం చూస్తున్నాం కదా! సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైంది కాబట్టి ఇక సాయి కిష్టన్ కేసు క్లోజ్ అయినట్టే. సాయి కిష్టన్‌ని కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ చేశాడు అనే ఆరోపణలు ఉన్నటువంటి సీఐ నాగరాజు పరారీలో ఉన్నాడు. ఎక్కడో దాక్కున్నాడు. పోలీస్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అంతా ఒకటై నాగరాజును రక్షిస్తున్నారు. ఆధారాలు ధ్వంసం చేస్తున్నారు. ఈ కేసు నీరుగారిపోయినట్టే. ఇక కేసు లేనట్టే అని రకరకాల ప్రచారాలు ఉదయం నుంచి వైసీపీ నమ్మిస్తుంది కదా! కానీ రియాలిటీలో సీఐ నాగరాజుని ఇవాళ అదుపులో తీసుకున్నారు. అది కూడా నాగరాజు ఇంట్లోనే అదుపులో తీసుకున్నారు. సాయి కిష్టన్ కేసును విచారిస్తున్న సిట్ బృందం ఇవాళ నాగరాజుని తమ అదుపులో తీసుకుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే, నాగరాజుకు మద్దతుగా అక్కడ లోకల్ ప్రజలు కావచ్చు, చాలామంది మహిళలు గుమిగూడి అతనికి సపోర్ట్‌గా ఆందోళన చేశారు. నాగరాజు ఒక హీరో అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ నాగరాజు ఎవరినైతే కస్టోడియల్ టార్చర్ చేశాడు అనేది ఉందో, ఆ సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్. ఆ ఏరియాలో అనేక మందికి నిద్రపట్టని రాత్రులు క్రియేట్ చేసిన వ్యక్తి. అనేక మంది మహిళల మీద లైంగిక వేధింపులు పాల్పడ్డాడని, అత్యాచారాలకు పాల్పడ్డాడని, అనేక మందిని చంపాడని, చిత్రహింసలు పెట్టాడని, అనేక కేసులు ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ సాయి కృష్ణ. అతని మీద ఆ ఏరియాలో ఏమాత్రం గుడ్ విల్ లేదు. కాబట్టి ఆ కృష్ణలంక ప్రాంతం శాంతియుతంగా ఉండాలంటే ఇలాంటి రౌడీ షీటర్‌లకి సరైన పనిష్మెంట్ దొరకాలి. మరి సాయి కృష్ణ ఒక్కడే రౌడీ షీటరా? కాదు. అతని వల్ల ఇంకొక 10 మంది యువకులు. అతను గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు కదా! ఇప్పుడు రౌడీయిజాన్ని ఒక హీరోయిజంగా చూపించుకున్నప్పుడు, ఆ హీరోయిజానికి ప్రభావితమై అతనితో పాటు ట్రావెల్ అయ్యే యూత్ ఉంటారుగా. ఏమైంది, కేసు పడితే హీరోయిజం, అరెస్ట్ చేస్తారు, జైలుకెళ్తాం, బెయిల్ వస్తది. మళ్ళొచ్చి ఇంకో నేరం చేయగలం. ఏమైతే కేసులు పడితే అని అతను కొంతమందికి ప్రపోజ్ చేస్తాడుగా. అతని వల్ల ప్రభావితమైనోళ్ళు వాళ్ళు కూడా నేరాలు చేస్తారుగా. సో, ఆ ఏరియాలో ఒక డిస్టర్బెన్స్‌గా ఉండి, కంట్రోల్ నర్స్‌గా ఉన్నటువంటి సాయి కృష్ణని చంపేసినప్పుడు, అది బయట వాళ్ళకి తప్పుగా అనిపించొచ్చు. చట్టం రీత్యా ఈ నాగరాజు చేసిన తప్పు కాబట్టి మనకు తప్పుగానే కనపడిద్ది. నో డౌట్. కానీ అక్కడ సాయి కృష్ణ వల్ల బాధలు ఎదుర్కొన్న వాళ్ళకి అదేమనిపిస్తది? ఇది కరెక్ట్ కదా అనిపిస్తది. ఎందుకంటే సాయి కృష్ణ వల్ల వాళ్ళు బాధలు ఎదుర్కొని ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళంతా నాగరాజుని హీరోని చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా మొత్తానికి నాగరాజుని అదుపులో తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. మేబీ 24 గంటల్లో నాగరాజుని కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు రిమాండ్ విధిస్తే నాగరాజు జైలు పాలవుతాడు. ఎంతో మందిని అరెస్ట్ చేసి, ఎంతో మందిని విచారించి, ఎంతో మందిని కోర్టు ముందు ఆధారపరిచి రిమాండ్‌కి పంపించిన నాగరాజు ఇవాళ తానే జైలుకెళ్తున్నాడు. సీఐ. కారణం ఒక కస్టోడియల్ టార్చర్. తప్పు. అలా కస్టోడియల్ టార్చర్ చేయటం, నిజంగా లాకప్ డెత్ చేసి ఉంటే అది చాలా పెద్ద తప్పు. కానీ దాని వెనకాల ఉన్న కారణాలను కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలేమో. వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఆలోచించుకోవాలేమో. ఇప్పుడు నిందితులకి సరైన టైంలో సరైన శిక్ష పడితే పోలీసులు ఇలా చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం రాదేమో. ఈ విషయంలో నాణానికి 2 వైపులా చర్చ జరగాలని నేను అంటున్నా. సరే, వాటెవర్. సీఏ నాగరాజ్ అయితే అరెస్ట్ అయ్యారు. Please do like, share and subscribe this channel.